యమునా తటిలో కార్తీక్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు అందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నా. మీలో ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు యమున. నిన్న హస్బెండ్ కార్తీక్తో కలిసి పోలాండ్లో ఉంటాను. ఇంతకు ముందు కూడా నేను చాలా వీడియోస్ చేస్తున్నాను. మీకు టైం ఉంటే ఒకసారి తప్పకుండా చెక్అవుట్ చేయండి. అండ్ ఈరోజు వీడియో విషయానికి వస్తే, నేను కార్తీక్ రీసెంట్గా ఇండియా వెళ్ళాం. 3.5 months ఫ్యామిలీతో చాలా ఎంజాయ్ చేసాం. కానీ తిరిగి రాక తప్పదు కదా, వచ్చేసాం. వస్తూ మాతో పాటు 100 kgs లగేజ్ తెచ్చుకున్నాం అనమాట. ఆ లగేజ్లో ఏముందో మీకు చూపిద్దామనే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో వచ్చేసి నేను ప్రీవియస్గా పోస్ట్ చేసిన వీడియోకి కంటిన్యూషన్ అనమాట. నా ప్రీవియస్ వీడియోలో నేను ఇండియా నుంచి తెచ్చుకున్న రకరకాల పచ్చళ్ళు, పొడులు అండ్ అలాగే ఫుడ్ ఐటమ్స్ చూపించాను. అండ్ అలాగే ఈ వీడియోలో వచ్చేసి నేను ఇండియా నుంచి తెచ్చుకున్న కొన్ని కిచెన్ సామాన్లు అండ్ అలాగే కొన్ని స్పెషల్ ఐటమ్స్ చూపిస్తాను. ఇవన్నీ నేను చాలా ఇష్టంగా కొనుక్కున్నాను అనమాట. అంటే పోలాండ్ వచ్చిన కొత్తలో నాకు అంత ఐడియా లేకుండే, అంటే అసలు ఏం సామాన్లు అవసరం అవుతాయి అలాంటివేమి. సో ఈసారి చాలా ప్లాన్డ్గా అలా తెచ్చుకున్నా అనమాట. మోస్ట్లీ నా కిచెన్కి కావాల్సినవన్నీ కొనుక్కున్నాను. ఇందులో ఉన్న ప్రతి ఐటెం నేను చాలా ఇష్టంగా కొనుక్కున్నది. సో ఇందులో ఏముందో కూడా మీకు చూపిస్తారండి. యా సో ఈసారి ఎక్కువగా మేము కిచెన్ సామాన్ తెచ్చుకున్నాం అనమాట. ఏంటో కూడా మీకు చూపించేస్తాను. ఫస్ట్లీ మిల్టన్ వాటర్ బాటిల్. అంటే ఇక్కడ కూడా వాటర్ బాటిల్స్ దొరుకుతాయి, క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. కానీ ఎందుకో మాకు మిల్టన్లో తాగి అది అలవాటు అయిపోయినట్టుంది. సో ఇదే తెచ్చుకున్నాం. ఇది హీట్గాను ఉంచుతుంది వాటర్ని అండ్ కూల్గాను ఉంచుతుంది. ఏ టెంపరేచర్లో మనం నీళ్లు పోస్తే ఆ టెంపరేచర్లోనే ఎక్కువసేపు ఉంటాయన్నమాట. ఇది అందరికీ తెలిసే ఉంటుంది, చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. మిల్టన్ వాటర్ బాటిల్ తెచ్చుకున్నాం. అండ్ అలాగే చట్నీస్ అలాంటివి కొంచెం మిగిలిపోయినప్పుడు నాకు ఇబ్బంది అవుతుందన్నమాట. అండ్ చట్నీస్ కూడా నేను 2-3 డేస్కి సరిపడా ఒకేసారి పట్టేస్తాను అనమాట. కొంచెం తాలింపు పెట్టుకుంటాను. సో అవి స్టోర్ చేసుకోవడానికి నాకు అన్ని పింగాణివే ఉన్నాయి. పింగాణి గ్లాస్ నాకు అంత కంఫర్టబుల్ అనిపించట్లేదు అవి. సో నేను ఇలా స్టీల్ బాక్సులు తెచ్చుకున్నాను కొన్ని. స్టీల్ బాక్సులు కొన్ని తెచ్చుకున్నాను. అండ్ అలాగే చట్నీస్ వేసుకోవడానికి ఇంకొన్ని గిన్నెలు కూడా తెచ్చుకున్నాను, అవి కూడా చూపిస్తాను. అండ్ ఈ గిన్నెలు అండ్ అలాగే ఇవి కూడా తెచ్చుకున్నాను. అంటే చట్నీస్ వేసుకోవడానికి, అంటే పల్లి చట్నీ అలాంటివి పెట్టుకోవడానికి అండ్ అలాగే ఏమన్నా కర్రీస్ మిగిలిపోయినా పెట్టుకోవడానికి బాగుంటాయి అన్నట్టు ఇవి తెచ్చుకున్నాను. అంటే నాకు ఎందుకో పింగాణిలో అండ్ పింగాణి కాదనుకుంటా, సిరామిక్ బౌల్స్ మా దగ్గర ఉన్నవన్నీ. ఆ బౌల్స్లో ఎక్కువ అంటే తింటున్నా కూడా నాకు తింటున్న ఫీలింగ్ రావట్లేదు. మేబీ చిన్నప్పటి నుంచి స్టీల్లో తినడం వల్ల అనుకుంటా. సో ఈసారి నేను వాటన్నిటినీ రీప్లేస్ చేద్దామన్నట్టు అన్నీ స్టీల్వి తెచ్చుకున్నాను నాకు సరిపడా. ఇవి అండ్ అలాగే నా కోడిగుడ్డు ప్లేట్. ఒక ఫ్యాంటసీ అనమాట. దీంట్లో చిన్ని దోశలు వేసుకొని తినడం, అన్నం పెట్టుకొని తినడం, ఇవన్నీ యాక్చువల్గా నా దగ్గర చిన్నప్పుడు ఉండేది, అది మిస్ అయిపోయింది. నేను ఏ షాప్కి వెళ్ళినా, ఏ స్టీల్ కొట్టుకు వెళ్ళినా కూడా అడిగేదాన్ని అనమాట, కోడిగుడ్డు ప్లేట్ ఉందా ఇది అని. కానీ ఎగ్జాక్ట్ ఈ షేప్లో ఇలా అంత చిన్నగా ఉన్నవి లేవన్నమాట. ప్రజెంట్ ఇప్పుడు రావట్లేదు అనుకుంటా మేబీ. నేనైతే చాలా షాప్స్లో వెతికాను. ఇది లాస్ట్ టైం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానని ఒక వీడియో పెట్టాను కదా, మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే తెచ్చుకున్నాను అనమాట. నా ఫేవరెట్ ప్లేట్. మీ దగ్గర చిన్నప్పుడు ఇలాంటి ప్లేట్స్ ఉన్నాయో లేదో కమెంట్ చేయండి. అండ్ అలాగే టిఫిన్ ప్లేట్స్ అనమాట. ఇవైతే కొత్తవి కాదు, మా అత్తమ్మ దగ్గర ఉన్నాయన్నమాట. మా అత్తమ్మ దగ్గర ఉన్నవే నేను తెచ్చుకున్నాను ఇవి. అండ్ అలాగే ఒక చిన్న అన్నం గంటె. చెప్పాను కదా ఇక్కడ అన్నీ సిరామిక్వి అట్లా ఉన్నాయని, అవి వాటిల్లో అంత సాటిస్ఫాక్షన్ రావట్లేదని అన్నీ తెచ్చుకున్నాను మోస్ట్లీ. అండ్ 2 ప్లేట్స్ కూడా తెచ్చుకున్నాను అనమాట, స్టీల్ ప్లేట్స్. ఈరోజు డిన్నర్ ఇందులోనే చేయాలి. స్టీల్ ప్లేట్స్. ప్రమిదలు అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ కడుక్కోవడానికి చిన్న బౌల్ తెచ్చుకున్నాను. దేవుడికంటూ సపరేట్, అంటే దేవుడి ఫొటోస్ కడగాలన్నా లేకపోతే ఏదన్నా క్లీనింగ్ చేయాలన్నా దానికోసం సపరేట్గా ఇది అన్నట్టు తెచ్చుకున్నాను అనమాట. మిక్సప్ చేయడం ఎక్కువ నచ్చట్లేదు నాకు ఈ మధ్య, సో అలా అని తెచ్చుకున్నాను. అండ్ అలాగే ఇది వచ్చేసి ఏమన్నా చపాతీ పిండి అలాంటివి కలుపుకోవడానికి, లేకపోతే చికెన్ లాంటివి ఏమన్నా మ్యారినేట్ చేసుకోవడానికి బాగుంటుంది అన్నట్టు ఇది ఒకటి తెచ్చుకున్నాను. అండ్ అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట, ఇది దోశ పెనం. యాక్చువల్గా నేను ఫస్ట్ టైం ఇండియా నుంచి వచ్చేటప్పుడు దోశ పెనం తెచ్చుకోలేదు.
ఇక్కడే ఒక షాప్లో కార్తిక్ ఇక్కడ ఎంత ధైర్యంగా చెప్పాడంటే ఇక్కడ అన్నీ దొరుకుతాయి, నీకు ఏది కావాలన్నా దొరుకుతాయి, నువ్వు వచ్చేసాయి అన్నట్టు చెప్పాడనమాట. కానీ మాకు రియాలిటీలో అంత క్వాలిటీ ప్రొడక్ట్స్ అయితే దొరకలేదు ఇక్కడ. సో కొన్నాం, 4-5,000 పెట్టి కొన్నట్టున్నాం మేము. జస్ట్ 3 monthsలోనే అది అతుక్కుపోవడం అలా అయిపోయిందనమాట. మెయింటెనెన్స్ కూడా నేను బాగానే చేశాను, కానీ ఎందుకు అలా అయిందో నాకు తెలీదు. సో ఈసారి ఈ దోశ పెనం ఇండియా నుంచి తెచ్చుకున్నాను. అండ్ అలాగే 2 స్టీల్ గ్లాసెస్. అసలు చెప్తున్నాను కదా, ఇక్కడ గాజు గ్లాసులు ఉండేవన్నమాట, సిరామిక్ ప్లేట్సే కాదు, గాజు గ్లాసుల్లో తాగినా నాకు వాటర్ తాగినట్టే అనిపించట్లేదు. అసలు ఆ ఫీల్ కూడా రావట్లేదు, సాటిస్ఫాక్షనే ఉండట్లే. సో గాజు గ్లాసులు కూడా తెచ్చుకున్నాను ఒక 2, లస్సీ చేసుకున్న అట్లా తాగనికి. అండ్ అలాగే దోశ గంటె. అండ్ అలాగే మిగతా వాటి విషయానికి వస్తే చిప్స్, మోస్ట్లీ ఇవి గొట్టాలు ఉంటాయి కదా, ఆ గొట్టాలు తెచ్చుకున్నాను అనమాట. ఇలానే సాంబార్, లేకపోతే పప్పు చారు, లేకపోతే ఇంకేదైనా టమాటో చారు అలాంటివి పెట్టుకున్నప్పుడు కొంచెం ఏదన్నా నంచుకోవడానికి ఏదన్నా ఉంటే బాగుంటుంది అన్నట్టు ఇవి తెచ్చుకున్నాను అనమాట. అండ్ అలాగే పోపు గింజలు, మా అత్తమ్మ ఇవి చాలా పంపించారనమాట. అంటే ఇదేమో మిక్స్డ్ పోపు గింజలు అన్నీ మా అత్తమ్మే కలిపేసి పంపించారు. అండ్ అలాగే నాకు ఇక్కడ ఇది అయిపోతే అప్పటికప్పుడు కలుపుకోవడానికి కూడా ఇలా కొన్ని ప్యాకెట్స్ ఇలా పంపించారనమాట విడిగా. అండ్ అలాగే అప్పలు అలాంటివి ఏమన్నా చేసుకుంటే యూజ్ అవుతాయి అన్నట్టు నువ్వులు కూడా పంపించారు. నేను లాస్ట్ టైం కట్టెగారెలు చేశాను కదా, అప్పుడు నాకు నువ్వులు దొరకలేదు, మేబీ దొరికినట్టు ఉన్నాయి కానీ అంత బాగాలేవు అనుకుంటా. సో ఇవి కూడా పంపించారు మా అత్తమ్మ. అండ్ అలాగే సేమ్యా. నాకు తెలిసి సేమ్యా ఇష్టం లేని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారనుకుంటా. నాకైతే చాలా చాలా ఇష్టం. కార్తిక్కి అంత ఇష్టం కాదులే కానీ తింటాడు. నేనైతే ఇప్పటి వరకు పోలాండ్లో అయితే సేమ్యా చేయలేదు. సో ఒక ప్యాకెట్ తెచ్చుకున్నాను. ఇవైతే ఇంకా చాలా ప్యాకెట్స్ వేసి ఉండే మా అత్తమ్మ వాళ్ళు, కానీ మాకు లగేజ్ ఇష్యూ వచ్చి ఉండే, సో అవి తీసేయాల్సి వచ్చింది. ఇది ఒక్కటి ఉంచుకున్నాం అనమాట. దసరా వస్తుంది, దసరాకి చేసుకోవాలనుకుంటున్నాం. అండ్ అలాగే నా మోస్ట్ ఫేవరెట్ మ్యాగీ అనమాట. ఇక్కడ మ్యాగీలో చాలా ఉంటున్నాయి కానీ అవేంటో డిఫరెంట్ ఫ్లేవర్ వస్తున్నాయి అండ్ అంత టేస్టీగా కూడా ఉండట్లేదు అనమాట. అంటే మ్యాగీ ఇచ్చిన ఫ్లేవర్ అదైతే ఇవ్వట్లేదు. సో ఒక 2 మ్యాగీ ప్యాకెట్స్ తెచ్చుకున్నాము. ఇవి ఒక 4 టైమ్స్కి వస్తాయి అంతే, చాలా తక్కువ టైమే వస్తాయి, కానీ ఇంకా ఏం చేయలేక ఈ 2 తెచ్చుకున్నాను. అండ్ ఇది వచ్చేసి చింతపండు అనమాట. సారీ, చింతపండు కాదు, ఇవి వచ్చేసి అన్ని బిర్యానీ మసాలాస్ అనమాట. అంటే నేను చెప్పాను కదా ముందు కూడా, బగారన్నం ఎక్కువ చేసుకుంటాం అనమాట మేము. వీక్లీ వన్స్ బగారన్నం పక్కా చేస్తాను. అండ్ వెజిటేబుల్ దమ్ బిర్యానీస్, చికెన్ బిర్యానీ అవి ఎప్పుడూ ట్రై చేయలేదులే, కానీ 1-2 సార్లు ట్రై చేశాను, నాకు అంత పర్ఫెక్ట్గా రాలేదు. సో లైట్ తీసుకున్నాను. కానీ వెజిటేబుల్ బిర్యానీస్ ఇలాంటివి ఎక్కువ చేస్తుంటాను అనమాట. లేకపోతే మష్రూమ్ పలావ్ అలాంటివి, మిల్ మేకర్ పలావ్స్. సో వాటిల్లోకి ఎక్కువ నాకు బిర్యానీ మసాలా యూజ్ అవుతుంది. సో ఇవన్నీ తీసుకొచ్చామన్నమాట. ఇవన్నీ మా అత్తమ్మ ఇంకా బిర్యానీకి కావాల్సిన సామాన్ అంతా ప్యాక్ చేశారు. పువ్వు అండ్ ఇవి వచ్చేసి యాలకులు, ఇది అది ఉంటుంది కదా, దీన్ని ఏదో అంటారు, సారీ మర్చిపోయాను నేను, నాకు సడన్గా స్ట్రైక్ అవ్వట్లేదు. కసూరి మేతి, కసూరి మేతి, ఇది కూడా తీసుకొచ్చుకున్నాం. ఇవైతే ఈ పువ్వులు అయితే ఎక్కువ తెచ్చుకున్నాం అనమాట. లాస్ట్ టైం ఇవి మాకు చాలా త్వరగా అయిపోయాయి, సో ఈసారి కొంచెం ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకున్నాం. అండ్ అలాగే చెక్క అండ్ అగైన్ పువ్వు, ఇవి ఇలాచి అండ్ ఇంకొన్ని షాజీరా. బగారన్నల్లోకి షాజీరా కంపల్సరీ కదా, షాజీరా. అండ్ ఇవి వచ్చేసి ఇంకా సేమ్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనమాట. ఇది స్టార్ అండ్ అగైన్ ఇంకొక ఇలాచీ ప్యాకెట్. అండ్ ఇది వచ్చేసి చింతపండు అనమాట. నేను చెప్పాను కదా పప్పుచారులు అండ్ సాంబార్లు ఎక్కువ పెడతానని, సో కంపల్సరీ నాకు చింతపండు ఎక్కువే పడుతుంది. అండ్ పప్పు చేసినప్పుడు కూడా నేను కొంచెం చింతపండు వేస్తాను అనమాట, చట్నీస్ కానీ ఏదైనా. సో ఎక్కువే పడుతుంది. ఇది కొంచెం తక్కువే తెచ్చుకున్నాం మేము, లాస్ట్ టైం తెచ్చుకుంది కొంచెం ఉన్నట్టుంది. సో అది చూసుకొని ఇది తెచ్చుకున్నాం. ఇదైతే సరిపోతుందని అనుకుంటున్నా, ఇన్ కేస్ సరిపోకపోతే మా వాళ్ళు మళ్ళీ పంపిస్తారు. అండ్ ఇది వచ్చేసి కరివేపాకు అనమాట. అంటే కరివేపాకుని మొత్తం ఒలిచేసి అంటున్నా, రెబ్బలన్నీ తుంచేసి ఎండబెట్టి ఇలా పంపించిందనమాట మా అమ్మ. సో దట్ మనం కర్రీ చేసుకున్నప్పుడల్లా కొంచెం కొంచెం వేసుకుంటామని.
ఫ్రెష్ కరివేపాకు తెచ్చుకున్న ఎక్కువ డేస్ ఉండదు కదా, ఫ్రెష్ది కూడా తెచ్చుకున్నట్టున్నాం మేము, ఎక్కువ డేస్ ఉండదు. సో దట్ ఇలా తెచ్చుకుంటే ఎక్కువ డేస్ 365 డేస్ ఉంటుంది అన్నట్టు ఇలా పంపించింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, నాకు కళాయి చూపించడం మర్చిపోయాను అనమాట. సో నేను వెళ్ళి తీసుకొచ్చాను ఇప్పుడే. యా, ఇది ఏమవుతుందంటే మాకు ప్యాన్స్ ఎక్కువ ఉండేనమాట, నాన్ స్టిక్ ప్యాన్స్. అందులో పూరి లాంటివి ఏమన్నా డీప్ ఫ్రైడ్ ఐటెం చేసుకోవాలంటే ఎక్కువ ఆయిల్ పడుతుందన్నమాట. సో ఇదైతే కొంచెం ఆయిల్ పోసినా గోలించుకోవడానికి బాగుంటుందని తెచ్చుకున్నాం. నాకైతే ఇది చాలా చాలా నచ్చింది పర్సనల్గా. సక్సెస్లో ఎలా తీసుకొచ్చామో ఏంటో కానీ ఇప్పుడు జరపడానికి కూడా అవ్వట్లేదు. కార్తిక్ కూడా మీటింగ్లో ఉన్నాడు, సో నేనే జరుపుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాగ్ అనమాట. ఫస్ట్ అయితే ఈ బ్యాగ్లో ఎక్కువగా నా క్లోత్సే ఉన్నాయి. అక్కడ నేను కొంచెం షాప్ చేశాను, సో ఆ క్లోత్సే ఉన్నాయన్నమాట. అండ్ ఇటు సైడ్ వచ్చేసి నా మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఉంది. ఎందుకు ఎన్నిసార్లు అంటున్నానో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఈ ఫోటో అనమాట. ఇది లక్ష్మీ నరసింహస్వామిది. యాక్చువల్గా 2 years బ్యాక్ కార్తిక్ నేను మా పెళ్ళి తర్వాత వైజాగ్ వెళ్ళాం. అక్కడి నుంచి సింహాచలం వెళ్ళామన్నమాట టెంపుల్కి, అక్కడ తెచ్చుకున్నాం ఇది. సో ఈసారి మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేనమాట ఈ ఫోటో, సో నేను అది తెచ్చుకున్నాను ఈసారి. యా, చాలా పవర్ఫుల్ అంట. అంటే ఈ ఫోటో ఇంట్లో ఉంటే కొంచెం దుష్ట శక్తులు అండ్ అలాగే నెగిటివ్ ఎనర్జీ అలాంటివి ఏమీ రావంట. యా, ఈ ఫోటో ఒకటి తెచ్చుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాబా. అండ్ నాకెందుకో తెలీదు, బాబాని చూసినప్పుడల్లా ఒక కైండ్ ఆఫ్ ప్రశాంతత, అంటే సోల్ అంతా హ్యాపీగా అలా అనిపిస్తుంది అనమాట. సో ఇలాంటి ఫోటో కోసమే నేను ఎగ్జాక్ట్గా వెతికాను అనమాట. కానీ ఇక్కడ ఆన్లైన్లో ఉన్న వాటిల్లో కూడా బాబా ఫోటో ఎక్కడా కనిపించలేదు నాకు, సో ఇది తెచ్చుకున్నాను. అండ్ అలాగే ఈ ఫోటో ఒకటి తెచ్చుకున్నాను అనమాట. అండ్ ఇది కూడా ఇది ఇంట్లో ఉన్నా కూడా మంచిదంట, మా అత్తమ్మ చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి శివపార్వతులు. అండ్ ఇది కూడా సమ్ పాజిటివ్ ఎనర్జీ కోసం. ఇది ఇంట్లో ఉంటే కొంచెం ఆ నెగిటివ్ ఎనర్జీ అలాంటివేమి కొంచెం ఇంటి దరిదాపుల్లో కూడా రావంట. సో ఇది ఒకటి తెచ్చుకున్నాను పెట్టుకోవడానికి ఇంట్లో. అండ్ నెక్స్ట్ లక్ష్మీదేవి అండ్ అలాగే వినాయకుడు, సరస్వతి ఇలా ఉన్న ఒక ఫోటో తెచ్చుకున్నాను అనమాట. ఇది నేను చిలుకూరు టెంపుల్లో కొనుక్కున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా మోస్ట్ ఫేవరెట్ వెంకటేశ్వర స్వామి. యాక్చువల్గా నేను నా మైండ్లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటో వేరనమాట. కానీ నేను లాస్ట్ మినిట్లో షాపింగ్కి వెళ్ళాను ఇవి ఫొటోస్ కొనుక్కోవడానికి, దేవుని ఫొటోస్. సో నాకు అంత దొరకలేదన్నమాట. లాస్ట్లో ఇది నాకు నచ్చింది, సో ఇది తీసుకున్నాను. అండ్ కొన్ని అంటే తోరణాల్లాగా కట్టుకోవడానికి ఇవి కొన్ని తెచ్చుకున్నాను. అండ్ అలాగే నా గుడి కబోర్డ్ ఉందని చెప్పాను కదా, దేవుడికి సపరేట్గా చేసుకున్నానని, దానికి అతికించుకోవడానికి ఇలా ఒకటి తెచ్చుకున్నాను. యాక్చువల్గా ఇది మా అత్తమ్మ తెచ్చుకుంటే నేను కొట్టేసాను అనమాట. అండ్ అలాగే ఇలా కొన్ని తోరణాలు అన్ని దేవుళ్ళు కవర్ అయ్యేలా. అండ్ ఇది కూడా దేవుళ్ళు చూడండి ఎంత అందంగా ఉన్నారో, ఎంత బాగుండిందో. ఇది అన్ని దేవుళ్ళు కవర్ అయిపోయారనమాట. ఇలా చాలా కలర్ఫుల్గా అండ్ చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఇది కూడా మా అత్తమ్మ కొనుక్కుంటే నేను తీసుకున్నాను అనమాట. అండ్ ఇదొకటి. వీటన్నిటిని అరేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫెస్టివల్ దసరా వస్తుంది. ఈ వీడియో నేను ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలియదు నాకు కూడా. మేబీ దసరాకి ముందు అవ్వచ్చు, తర్వాత అవ్వచ్చు. సో దసరా కల్లా ఇవన్నీ సెట్ చేసుకోవాలి అనుకుంటున్నాను నేను. అండ్ అలాగే ఇంకొంచెం పూజ సామాన్ కూడా తెచ్చుకున్నాను. నా దగ్గర మిగతా పూజ సామాన్ అంటే కుందులు కానీ అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఈసారి వచ్చేసి నేను ఒత్తులు తెచ్చుకున్నాను, దీపారాధన కోసం ఒత్తులు తెచ్చుకున్నాను. అండ్ అలాగే ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా, ఆ ధూప్ స్టిక్స్ కూడా తెచ్చుకున్నాను. ఇంకొన్ని ఒత్తులు అయితే చాలా తెచ్చుకున్నాను. అంటే అంటే నేను పూజ చేయకపోయినా కార్తిక్ అయినా దీపం పెట్టేస్తాడనమాట. సో అలా పనికొస్తాయి అన్నట్టు ఎక్కువ తెచ్చాను. అండ్
ఇవి కూడా ధూప్ స్టిక్సే అని ఏదో సౌండ్ వినపడుతుంది. మేబీ ధూప్ స్టిక్స్ వెలిగించడానికి ఒక చిన్నది ఇస్తారు కదా, మేబీ అది ఉన్నట్టుంది, అదే సౌండ్ వస్తుంది ఇందులో. ఇవే అన్నమాట. అసలు నేను ఎన్ని తెచ్చుకున్నాను కదా, వీటిల్లో నాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఫస్ట్ అయితే ఈ దేవుడి ఫొటోస్ అన్నమాట. అంటే ఇంట్లో పూజ చేసుకున్నా, లేకపోతే పూజ గది కొంచెం ప్రశాంతంగా అలంకరించుకున్న మనసుకి బాగా అనిపిస్తుంది. అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నా ఫీలింగ్ అనమాట. సో ఇవైతే నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తున్నాయి అన్నమాట. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి నా స్టీల్ ప్లేట్లు, గిన్నెలు. నాకు తెలీదు ఆడవాళ్ళకి ఎందుకు ఇంత ఇష్టం ఉంటుందో గిన్నెలు అంటే. పెళ్ళికి ముందు అయితే నేను అస్సలు మా అమ్మ కొంటున్నా ఎలా అరిచేదాన్న, ఎందుకమ్మా అవి ఇలా అని. కానీ ఇప్పుడు నేను మా అమ్మ షాపింగ్కి వెళ్తే మా అమ్మ కన్నా ముందు నేనే ఏరుకుంటున్నా ఇంటికి కావాల్సినవన్నీ. అంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అమ్మాయిలు మారిపోతారనుకుంటా. అండ్ అలాగే మోస్ట్లీ ఇవే తెచ్చుకున్నాను. బట్టలు అయితే చాలా తక్కువ తెచ్చుకున్నాను. నా వీడియోస్ చూస్తుంటే మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది, నేను అంత క్లోత్స్కి ప్రిఫర్ చేయను. అండ్ అలాగే అంత మేకప్ పర్సన్ కూడా కాదు. కానీ ఈసారి నాకు ఎందుకో ట్రై చేయాలనిపించి లిప్స్టిక్స్ తెచ్చుకున్నాను. పెట్టుకుంటానో లేదో తెలియదు కానీ కొన్ని లిప్ షేడ్స్ అయితే తెచ్చుకున్నాను. యాక్చువల్గా నాకు దేని తర్వాత ఏది పెట్టుకోవాలో కూడా తెలియదు బేసిక్గా, కానీ కొనుక్కోవడం అయితే అన్నీ కొనుక్కున్నాను. అండ్ నేను కలర్స్ విషయంలో కూడా తెలియదు అనమాట. నాకు లిప్స్టిక్ ఏ కలర్ బాగుంటుంది, ఏ కలర్ కొనుక్కోవాలి అవి కూడా తెలీదు. ఏదో తెచ్చేసుకున్నాను. అండ్ అలాగే స్టిక్కర్స్, చాలా స్టిక్కర్స్ తెచ్చుకున్నాను. నేను ఎక్కువగా ఈ రెడ్ బిందీసే పెట్టుకుంటాను. అవుట్ఫిట్ ఏదైనా సరే ఈ రెడ్ బిందీ అయితే పక్కా ఉంటుంది నా ఫేస్కి. సో ఇవే తెచ్చుకున్నాను అనమాట. చాలా తెచ్చుకున్నా, అంటే ఒక దాంట్లో ఒకటి చాలా ఇరికిచ్చేసా అనమాట స్పేస్ కోసం. అండ్ అలాగే ఒక సన్ స్క్రీన్. దట్స్ ఆల్ ఫర్ టుడే గాయస్. ఇదే మేము తెచ్చుకున్న 100 kgల లగేజ్ అనమాట. ఎక్కువగా అయితే 70% అయితే ఫుడ్ ఐటమ్స్ అండ్ స్నాక్స్ ఇవే ఉన్నాయన్నమాట. అన్నీ హోమ్ మేడే, మీరు చూసారు కదా. బయట నుంచి తెచ్చుకున్నవి చాలా తక్కువ అనమాట. ఒక 10-20% మిగిలినవన్నీ మా అమ్మ మా అత్తమ్మే చేశారనమాట. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే హోమ్ మేడ్వే చేసి పంపిస్తారనమాట మా వాళ్ళు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ అలాగే మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.